హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 49వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో హాసిని, ఆదిత్య విద్య గురించి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుండి కొనసాగింపు. కలిసి ఏం చెప్తావు? వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని చెప్తావా? అంది హాసిని. కాదు, నాకు అడ్డు రావద్దని చెప్తాను అన్నాడు ఆదిత్య. అదేంటి? విద్యను నువ్వు లవ్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ నీకు అడ్డు రావద్దని అంటే నువ్వు విద్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అంది. కాదు కానీ నీ ఫోన్ ఐడితో వైష్ణవ్ నా వీడియోలన్నీ పోస్ట్ చేస్తున్నాడు. రోజు నేను ఏమి చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో మొత్తం అంతా అప్డేట్ ఇస్తున్నాడు దాంట్లో అన్నాడు. అవునా? నాకు తెలియలేదేంటి? అంది. నీకెలా తెలుస్తుంది? నీకు తెలియకుండానే చేశారు అన్నాడు. అవునా? నువ్వు వెళ్తుంటే చెప్పు, నేను వస్తాను. నా ఐడి వాడుకుంటాడా? అంది. అంత అవసరం లేదులే కానీ నేను చూసుకుంటా. ఓకే, బాయ్ అని కాల్ కట్ చేశాడు. మూవీ రిలీజ్ అయిన రోజు ఫస్ట్ షో కొంచెం డల్ అనిపించిన మధ్యాహ్నానికి హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడింది. స్కూల్ నుండి హాసిని, నిర్మల, ఆద్య ముగ్గురు వచ్చారు. ఆదిత్య, మాధవ్ ఇద్దరు అప్పటికే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మొఖాలకి మాస్కులతో వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా మాస్కులతోటే ఉన్నారు. ఆదిత్య పక్కన కూర్చుని మూవీ చూడడం హాసినికి చాలా ఉత్సాహంగా ఉంది. గురుడు నెమ్మదిగా నీ లవ్లో పడ్డాడు అంది ఆద్య హాసినికి వినిపించేలా. నువ్వు నోరు ముయ్యవే, విన్నాడంటే మళ్ళీ దూరంగా పోతాడు. అతనికి తెలియకుండానే లవ్లో పడ్డాడు. అది ఇంకా అతనికే తెలీదు. తెలిసినా అది లవ్ కాదు అంటాడు అంది. మూవీ స్టార్ట్ అయింది. ఏంటి మీ గుసగుసలు? సైలెంట్గా మూవీ చూడండి అన్నాడు ఆదిత్య. నిర్మల తనని తాను చూసుకుని అది నటించింది నేనే అని గట్టిగా చెప్పాలనుకుంది. ఆదిత్య ముందే చెప్పడం వల్ల మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. చిన్నతనంలో ఆడుకోవడం కూడా మానేసి సినిమా సినిమా అంటూ అదే ప్రపంచంగా ఉండడం, వాడి బాల్యాన్ని కోల్పోయాడు అన్నట్టు చూపించడంలో అషు సక్సెస్ అయింది. అందరికీ కళ్ళంట నీళ్లు తిరిగాయి. తల్లిగా కొడుకుని చూసి బాధపడుతున్న ఆ సీన్లు హాసిని అద్భుతంగా చేసింది. అది చూసుకుంటుంటే ఎమోషన్ అయ్యింది. ఆదిత్య పక్కకు తిరిగి హాసిని వంక చూసి తన మొబైల్ తీసి, నేను నా బాల్యాన్ని కోల్పోలేదు. అందరూ తోటి పిల్లలతో ఆడుకుంటే నేను హీరోతో, హీరోయిన్తో, అక్కడ షూటింగ్లో ఉన్న అందరితోటి ఆడుకునేవాడిని. నేను నా లైఫ్ని చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు అని టైప్ చేసి హాసిని చేతి మీద చేయి వేశాడు. ఆదిత్య తన చేతి మీద చేతిని వేయడం, మెసేజ్ రావడం ఒకేసారి జరిగాయి. ఆ చేతిని కదల్చకుండా అలాగే ఉంచి మొబైల్ ఆన్ చేసి చూసింది. మెసేజ్ చూసి పక్కకు తిరిగి అతని ముఖవంక చూసింది. దీక్షగా సినిమా చూస్తున్నాడు. తన అరచేతిని వెనక్కి తిప్పి అతని వేళ్ల మధ్యలోకి తన వేళ్లు పెట్టి గట్టిగా పట్టుకుంది. ఆదిత్య హాసిని వంక చూడకుండానే తను కూడా పట్టుకుని అలా సినిమా చూస్తున్నాడు. ఇంటర్వెల్ వరకు అలానే ఉన్నాయా చేతులు. లైట్స్ వెలగడంతో చేతులు రెండు దూరంగా జరిగాయి. మాధవ్ వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చి అందరికీ ఇచ్చి కూర్చున్నాడు. మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. హాసిని చెయ్యి ఆదిత్య చెయ్యి కోసం ఎదురు చూస్తోంది. యథాలాపంగా వచ్చినట్టు హాసిని చేతిలో చేరింది ఆదిత్య చెయ్యి. ఆ చర్యకి అసంకల్పితంగా హాసిని తల ఆదిత్య భుజంపై చేరింది. సినిమా అయ్యే వరకు ఇద్దరూ అలానే ఉన్నారు. మూవీ అయ్యి అందరూ బయటకు వస్తుంటే నిర్మలకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అక్కడ ఉన్నందరికీ నటించింది నేనే అని చెప్పాలని. కానీ ఆదిత్య అశు మాటలు గుర్తొచ్చి మాట్లాడకుండా ఊరుకుండిపోయింది. వాళ్ళు ముగ్గురు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సక్సెస్ మీట్ పెట్టేశారు. సినిమాకి సంబంధించిన వాళ్ళని, కొంచెం ముఖ్యమైన వాళ్ళని పిలిచి మీడియాని పిలిచారు. జైలు నుండి యశస్వి, విశ్వ ఇద్దరూ రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసరికి కృష్ణ కనిపించాడు. కారులో కూర్చుంటూ ఏమైంది, ఏంటి టాకు? నెగిటివ్ కదా? కొంపతీసి పాజిటివా అన్నాడు యశస్వి. పాజిటివ్ సార్. ఈరోజు సక్సెస్ మీట్. శ్యామ్ సుందర్ గారు దగ్గరుండి నడిపించారు. కొనడం, సక్సెస్ మీట్ వరకు అన్నీ అన్నాడు. అవునా? తిన్నగా అక్కడికే పోని. ఆ శ్యామ్ గాడికేంటి అంత ఇంట్రెస్ట్ ఈ మూవీ మీద అన్నాడు యశస్వి. మీరు కోప్పడినంటే ఒక మాట చెప్పమంటారా? ఆశు పాప, జయ మేడం ఇద్దరు శ్యామ్ గారిని కలిశారట అన్నాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదేమో అన్నాడు విశ్వ. ఏది మంచిది ఏది మంచిది కాదో నేను నిర్ణయించుకోగలను, నువ్వు అక్కడికి పోని
అన్నాడు కృష్ణ వంక చూస్తూ. నేనైతే రాను. ఇప్పటికే నాకు అవకాశాలు వస్తాయో లేదో తెలీదు. ఇప్పుడు అక్కడికొచ్చి అందరి దృష్టిలోనూ పడడం నాకు ఇష్టం లేదు. నన్ను ఇక్కడ దింపేయండి. నా పాటలేవో నేను పడతాను అన్నాడు విశ్వ. సైడ్కి కారు ఆపి విశ్వ దిగాక కృష్ణ దగ్గర నుండి డబ్బులు తీసుకుని విశ్వాకి ఇచ్చాడు యశస్వి. కృష్ణ కారు ముందుకు పోనిచ్చాడు. అక్కడ ఆశు ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళు పడిన కష్టం, తనకు వాళ్ళు ఎలా హెల్ప్ చేశారో అన్నీ వివరిస్తోంది. కొన్ని కారణాల వల్ల దీంట్లోగా హీరోగా చేసిన పాపని, పాప మదర్ రోల్ చేసిన ఆమెని ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాను. 100 డేస్ ఫంక్షన్లో ఖచ్చితంగా వాళ్ళని మీకు పరిచయం చేస్తాను అని మిగిలిన నటులందరినీ పరిచయం చేస్తోంది. నిర్మలను పరిచయం చేస్తూ ఈవిడ ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్. మూవీలో కూడా అదే పాత్ర చేశారు. ఆవిడ నటన చాలా సహజంగా చేశారు. థ్యాంక్ యూ మేడం, మీరు మాతో వర్క్ చేసినందుకు అంది అశు. ఆవిడ అందరికీ నమస్కరించింది. ఇక ఆదిత్య గురించి చెప్పడం మొదలుపెట్టింది. నేను మొదటిగా సినిమా తీయాలని మా డాడీ జైలుకు వెళ్లే ముందు నుండి అనుకుంటున్నాను. మా డాడీ ఇష్టపడలేదు, కానీ నేను నా ఆశను వదులుకోలేదు. ఆదిత్య నాకు చేసిన హెల్ప్ నేను లైఫ్లో మర్చిపోను. ఒక అన్న ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడో అలాగే చేశాడు. మా అమ్మ నా బ్యాక్ బోన్. తను లేకపోతే నేను లేను. వీళ్ళిద్దరి వల్లే నేను ఈ మూవీ కంప్లీట్ చేయగలిగాను. తన స్టోరీనే తీస్తున్నా ఎలా తీస్తానో అనే భయం లేకుండా తను నాకు సపోర్ట్ చేశాడు. ఆదిత్య, అమ్మ ఇద్దరూ నాకు తోడుగా ఉండకపోతే ఈ మూవీ నేను తీయగలిగి ఉండేదాన్ని కాదు. క్రెడిట్ మొత్తం అతనిదే. ఇంత హెల్ప్ చేసిన ఆదిత్య అందరి ముందుకు రావడానికి నాదేం లేదు, అంతా నువ్వే చేసుకున్నావు అంటూ రిజెక్ట్ చేశాడు. మా డాడీ చేసిన పని వల్ల అతని కెరీర్ లేటుగా స్టార్ట్ అవుతోంది. దయచేసి జరిగిపోయిన దాన్ని చూడకండి. తప్పు చేసింది ఎవరైనా తప్పే. మా డాడీ తప్పును అతను ఎదుర్కొన్నాడు. అతను బయట చేస్తున్న పనులు కూడా మనం చూస్తున్నాం. నిజాయితీగా ఉండే మనిషి. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. మంచి నటుడు. అతన్ని ఎంకరేజ్ చేయండి. అతని హీరోగా మూవీ తొందరలోనే స్టార్ట్ చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను. అలా మాట్లాడుతూ చూసేసరికి అక్కడ దూరంగా యశస్వి చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు. యాంకర్ని కేకేసి యశస్విని చూపించి మైకు యాంకర్కి ఇచ్చింది. కూతురు సక్సెస్ మీట్లో తండ్రి ఆగమనం. జైలు నుండి రిలీజ్ అయ్యి యశస్వి గారు తిన్నగా కూతురు సక్సెస్ మీట్కి వచ్చారు. యశస్వి గారు, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంది యాంకర్. అప్పటి వరకు మా నాన్న నాకు ఎంకరేజ్ చేయలేదు, నేను అందుకే తీయలేకపోయాను, ఆదిత్య ఎంకరేజ్ చేశాడు అంటూ మాట్లాడిన అశు మాటలు విన్న వాళ్ళకి అతను అలా వచ్చాడు, స్టేజ్ పైకి పిలిచారు, ఏం జరుగుతుందో అన్నట్టు అక్కడంతా నిశ్శబ్దంగా మారింది. అందరూ యశస్విని చూస్తున్నారు. తిన్నగా ముందు వరుసలో ఉన్న జయ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతను రావడంతో జయ లేచి నిలబడింది. దగ్గరగా జరిగి ఆ శ్యామ్గాడి దగ్గర పడుకుని, కూతురు మూవీని హిట్ చేయించావా అన్నాడు. సార్, మీ అర్ధాంగితో తర్వాత మాట్లాడొచ్చు. ముందు కూతురు సక్సెస్ని చూడండి. పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం యాంకర్ లొడలోడా మాట్లాడుతోంది. యశస్వి మాటలు జయకి ఇబ్బంది అనిపించలేదు. తను ముందే ఎక్స్పెక్ట్ చేసింది అతని నుండి ఇలాంటి మాటలే వస్తాయని. దాంతో నవ్వుతూ చూస్తూ, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళండి. స్టేజ్ మీదకి వెళ్ళి మీ కూతురు గురించి ఒక 4 మాటలు మాట్లాడండి. అందరిలోనూ ఉన్నారు, ఇక తప్పదు అంది చిన్నగా. భార్య అంత ధీమాగా మాట్లాడుతుంటే ఈడ్చిపెట్టి కొట్టాలన్నంత కోపం ఉంది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ తనని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆమె భయపడకుండా మాట్లాడడం కోపాన్ని ఇంకా పెంచుతోంది. యాంకర్ మళ్ళీ పిలుస్తోంది, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంటూ అశు చేతులు కట్టుకుని నిలబడి నవ్వుతూ చూస్తోంది. ఇక తప్పదు అన్నట్టు ముఖానికి నవ్వు పులుముకుని భారంగా అడుగులు వేస్తూ స్టేజ్ పైకి వెళ్ళాడు. అశు వచ్చి అతని కాళ్ళకి దండం పెట్టింది. యాంకర్ మైక్ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. గొంతు సవరించుకుని, ఇప్పుడు నేను ఎక్కడి నుండి వస్తున్నానో మీ అందరికీ తెలుసు. నా కూతురికి టాలెంట్ ఉంది, అది నాకు తెలుసు. ఎవ్వరూ ఎంకరేజ్ చేయకపోయినా అది తీయగలదు. ఈ మూవీ రిలీజ్ అవ్వడం, సక్సెస్ అవ్వడం వెనుక శ్యామ్ సుందర్ గారు ఉన్నారని తెలిసింది. ఆయన మామూలుగా ఏదీ ఆశించకుండా ఎవరికీ హెల్ప్ చెయ్యరు. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు అంటూ ఆగాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.